అండ్ పూరి జగన్నాథ్ గారిని కూడా కొంచెం ఇలా ఇలా అంటారు జనాలు. అసలు ఏంటి పూరి జగన్నాథ్ గురించి? పూరి జగన్నాథ్ అనేవాడు నా స్నేహితుడు. ఓకే. ఇద్దరం కలిసి ఏనా కూడా టీ తాపిస్తాడా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం ఒక హోటల్లో. ఓకే. వాడికి కొంచెం డబ్బులు ఉన్నాయి, వాడు కొంచెం డబ్బునోడే, డబ్బులు కూడా చూసే వెయిట్ చేసేవాళ్ళం. వాడు సారీ టు సేమ్ దిస్ వాడు గిడ అంటాను, ఎందుకంటే వాడు నా స్నేహితుడు. ఓకే. మీకు పూరి జగన్, నాకు జగన్ గాడు. ఓకే. వాడు బంగారం. ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే వాడు ఒకసారి వాడు టీ షాపులు ఉన్నప్పుడు ఎవడో పని చేస్తున్నాడు, తిట్టాడు అన్ని. తిడితే వాడు ఏడుస్తున్నాడు. పోయి అరే నా దగ్గర వచ్చారన్నాడు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఓహో. వాడిని పోషించాడు. ఓకే. వాడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ₹1 వాడి దగ్గర లేదు. ఏం చేయాలి అర్థం కావట్లా. అమ్మాయి వచ్చి ఇంట్లో కొంపలు కూర్చుంది, చేసుకోవని. ₹1 వాడి దగ్గర లేదు. వీడు సాయం చేసిన ఎవడో ఉన్నాడు కదా, వాడు వచ్చి 20,000 ఇచ్చాడు. ఓకే. వాడు దేవుళ్ళు అన్న మనిషి, నాకు తెలుసు. పూరి జగన్నాథ్. ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారు వైఫ్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పారు కదా, సో మధ్యలో వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్సెస్ వచ్చాయి? అమ్మ, భార్య భర్తలు అంటే 100 వస్తాయి, 100 పోతాయి. అవును. ఓకే. ఇండస్ట్రీ ఏమనుకున్నా కూడా 100 వస్తాయి, 100 పోతాయి. ఇద్దరు భార్య భర్తలాగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే చార్మి తగులుకుందంట కదా. అవును, ఇదే ఫుల్ టాక్. చార్మి పెళ్ళం అంట కదా, పెళ్ళం వదిలేసినట్టు కదా, ఇలాంటివి అంటూ ఉంటారు. అసలు నరం లేని నాలుగు నరం ఉండదు, ఏది పడితే అది బాగుద్ది. మీకేం తెలుసా పూరి జగన్నాథ్ గురించి? వాడు ఎంత కష్టపడ్డాడు. వాడేం పేదోడు కాడు.